శుభోదయం. వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. నాకు చాలా ఇష్టమైన ఒక డైలాగ్, ఒక సినిమాలో డైలాగ్, కొత్త బంగారు లోకం సినిమాలో డైలాగ్. మేబీ నేను రాంగ్ అవ్వచ్చు, కానీ నాకు అదే గుర్తుంది. ఈరోజు రైట్ అన్నది రేపు రాంగ్ అవుతుంది, ఈరోజు రాంగ్ అన్నది రేపు రైట్ అవుతుంది. ఆ సినిమాలో ఆహుతి ప్రసాద్ గారి తమ్ముడు పాత్రతోటి ఈ డైలాగ్ చెప్పించారు. అది నాకు చాలా చాలా ఇష్టమైన డైలాగ్. 100% కూడా అట్లాగే మారుతూ వస్తుంది. యుగాలు మారుతున్నా, తరాలు మారుతున్నా, మనుషులు మారుతున్నా, ఈరోజు ఇది రైట్ అవుతుంది. ఎందుకు రైట్ అవుతుంది అని అంటే, ఆ రోజు ఉన్న మనుషులు దాన్ని సాధించుకుంటారు పట్టుపట్టి. ఎవడు ఏది సాధిస్తాడో దాన్ని బట్టే అది రైట్ అవుతుంది. ఎవడి గొంతు పెద్దదైతే అది రైట్ అవుతుంది. ఎవడు ఏది చెప్తే అదే శాసనం అవుతుంది. ఆ టైంలో మనం మన మాటని నెగ్గించుకోవడం కోసం, పక్కన ఉన్నవాడిని మన కంట్రోల్లో పెట్టుకోవడం కోసం మన ప్రయాణం నడుస్తూ ఉంటుంది. ఇదే మనకు ఆనందం ఇస్తుంది. మన మాట సాగాలి. ఆఖరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా. 100% అది పక్కా అనమాట. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎవరితో నేను ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు లాస్ట్లో మనం మాట వినాలి. ఆడి నోరు మూసుకుని వెళ్ళాలి. అప్పుడే మనకు ఆనందంగా ఉంటుంది. వాడు అనేస్తే మనకి నిద్ర పట్టదు. ఎదుటివానికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి అంటే, మనం పాటించడానికి నీతులు ఉన్నాయా లేవా అంటే ఏమో, మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి. నేను ఇలా ఉంటాను అన్నదే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. నేను ఇలా ఉంటే హ్యాపీగా ఉంటాను. నేను చెప్పేది ఏంటంటే, మ్యాక్సిమం ఏదైనా కష్టం వచ్చింది అని అనుకున్నప్పుడు, ఏదైనా ఎవరితో తగ్గాపూర్ వచ్చింది అని అనుకున్నప్పుడు మ్యాక్సిమం వదిలేసి ఫ్రీ అవడానికి ట్రై చేయండి. ఆ రోజు వదలలేము, కోపం ఉంటుంది. నెక్స్ట్ డే కోపం ఉంటుంది. ఆ నెక్స్ట్ డే కోపం ఉంటుంది. ఓ 10 డేస్కైనా సరే ఆ విషయాన్ని వదిలేస్తే, వాళ్ళతో రిలేషన్ అన్న దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అది అవతల వాళ్ళు లోకు చేస్తున్నారు అనుకున్నప్పుడు దూరంగా వెళ్ళిపోండి. ఎదుటివాడు అర్థం చేసుకుని మీరేం చేశారు అన్న దాన్ని గౌరవించాడు అనుకోండి, వాళ్ళని వదలకండి, వాళ్ళతోనే ట్రావెల్ అవ్వండి. అలాంటి వాళ్ళ దగ్గర ఒక్క నిమిషం తగ్గడం వల్ల వచ్చిన నష్టం లేదు. మనం ఏదో అనుకుంటున్నాము, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండి. ఒక్క గాలి బుడగ జీవితం చుప్పమంటుంది, అయిపోయింది. ఆ తర్వాత ఏమి ఉండదు ఇక్కడ. కనుక ఏంటంటే, అర్థం చేసుకునే మనిషి దగ్గర ఒక అడుగు తగ్గడం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అర్థం చేసుకునే వాళ్ళ దగ్గర, మిమ్మల్ని చులకనగా చూసే వాళ్ళ దగ్గర, చేతగాని వాళ్ళుగా చూసే వాళ్ళ దగ్గర దూరంగా ఉండండి. వాళ్ళని అసలు పట్టించుకోవద్దు.